మనం టెంపుల్కి వెళ్తే దేవుడికి ప్రసాదంగా ఏం పెడతాం? ఫ్రూట్స్ పెడతాం. కానీ ఈ ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుడికి మాత్రం ప్రసాదంగా మద్యాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? దీని వెనకున్న రహస్యం ఏంటో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శ్రీ మహావిష్ణువుతో నేనే గొప్పవాడినని చెప్పుకుంటాడు. అంతేకాకుండా ఆ పరమశివుడిని కూడా కించపరుస్తాడు. ఇది విన్న పరమశివుడు బ్రహ్మాలంకారాన్ని అణచివేయాలని శక్తివంతమైన కాలభైరవుడిని సృష్టిస్తాడు. సృష్టించి ఆ బ్రహ్మ 5 తలని ఖండించమని ఆజ్ఞాపిస్తాడు. కాలభైరవుడు బ్రహ్మ 5 తలని ఖండిస్తాడు. ఖండించాక బ్రహ్మ హత్య పాపం చుట్టుకుంటుంది. ఈ దోషం వల్ల కాలభైరవుడు అన్ని చోట్ల తిరుగుతూ బ్రహ్మ తల యొక్క పుర్రెతో భిక్షాటన చేస్తూ ఉంటాడు. భిక్షాటన చేస్తూ ఎప్పుడైతే ఉజ్జయినికి కాలభైరవుడు చేరుకుంటాడో అక్కడే బ్రహ్మహత్య పాపం విముక్తుడు అవుతాడు. అప్పటి నుండి కాలభైరవుడు ఉజ్జయినికి రక్షకుడు అయ్యాడు. కాలభైరవుడు అత్యంత శక్తిమంతుడు అవడం వల్ల అందరి దేవుళ్ళలా కాకుండా శక్తివంతమైన బహుమానాలు స్వీకరిస్తాడని, అందుకే కాలభైరవుడు మద్యాన్ని కూడా స్వీకరిస్తాడని అక్కడ ప్రజలు నమ్ముతారు. డైలీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలభైరవుడు ఎంత ఆచార్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి.